నేటి కాలంలో పురుషులతో సమానంగా మహిళలు వివిధ రంగాల్లో దూసుకెళ్తున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం లేదా ఏదో ఒక వర్క్ చేస్తూనే మరోవైపు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి మహిళ డెసిషన్ మేకర్గా మారిపోయింది. దీంతో సమాజంలో స్త్రీ పాత్ర కీలకంగా మారింది. ఈ క్రమంలో మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరో పథకాన్ని తీసుకొచ్చింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఓ స్కీమ్ ప్రవేశపెట్టింది. అదే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ్ యోజన. ఈ పథకాన్ని ప్రధానమంత్రి అజయ్ యోజన అని కూడా పిలుస్తారు. వెనుకబడిన తరగతుల మహిళలను ఆదుకునేందుకు 2 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ పథకం 2021-22 సంవత్సరంలో అమలు చేసింది మోదీ సర్కార్. ఈ పథకం ద్వారా మహిళలకు 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. మహిళా స్వయం ఉపాధిని ఏర్పరచుకుని కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో మరో విశేషం ఏంటంటే సబ్సిడీ కూడా వర్తిస్తుంది. దీనికి 50% వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే ఓ మహిళ ₹1,00,000 రుణం పొందితే 50,000 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది సబ్సిడీ కిందకు వర్తిస్తుంది. అంటే 50,000 తిరిగి కట్టనక్కర్లేదు. దీనికి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తుంది. అయితే ఆ మహిళలు డ్వాక్రాలో సభ్యులై ఉండాలి. డ్వాక్రా ఉన్న మహిళకు ఈ రుణం పొందే వెసులుబాటు ఉంది. వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయలు ఉన్న అభ్యర్థులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చంటే అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూప్ లీడర్ లేదా సీసీని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.